Good morning, children. Today, one important lesson, road safety lesson, we will discuss now. In the lesson introduction, there is a conversation between Satvik and grandfather. ఈ లెసన్ ఇలా మొదలయ్యింది. In these 8 pictures, some are correct and some are wrong. You can easily identify which is right and which is wrong. First one, a person is riding motorcycle but he did not wear helmet. But in front of him, 2 children are sitting. That is not correct. And one boy is playing with football on the road. It is not correct. And third one boy is sitting on a vehicle but he kept seat belt. That means it is correct. And in the fourth pic, the bus is going on but one person is getting down. That is also wrong. బస్సు వెళ్తూ ఉంది బట్ అతను బస్సులోంచి బయటికి వస్తున్నాడు. That is not correct. In the same way, auto also. In the auto, the children are not sitting properly. So this is wrong. And the next one boy is crossing at the zebra crossing. So it is very nice pic and it is right. And coming to the next one, a person is traveling on a motorcycle. He wear helmet. That is also good. And the next one is very danger. Some 2 children are hiding backside of the car. If the driver drives backside, means immediately the children will die. ఈ రకంగా పిల్లలు కారు వెనకాతల తాక్కుని ఆడుకున్నప్పుడు డ్రైవ్ చేసే వ్యక్తులకి వాళ్ళు కనబడరు. సో అందువల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి, ప్రాణాలు కూడా పోతాయి. ఇక్కడ సిగ్నల్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. యు నో వెరీ వెల్ అబౌట్. ఆ పైన ఉన్నది ఎప్పుడు కూడా రెడ్ సిగ్నల్ అండ్ మధ్యలో ఉన్నది ఆరెంజ్ లేదంటే ఎల్లో అని కూడా అనొచ్చు, ఆరెంజ్. అండ్ కింద ఉన్నది మాత్రం గ్రీన్ కలర్. ఇది మీరు చిన్నప్పటి నుంచి మీకు తెలుసు, బట్ యూ షుడ్ రిమెంబర్ వెరీ వెల్. అండ్ ఎగ్జామినేషన్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ దీస్ 3 points కంపల్సరీ. సో రెడ్, స్టాప్ బిఫోర్ ద లైన్. ఆరెంజ్, గెట్ రెడీ టు గో. గ్రీన్, మూవ్ ద వెహికల్స్. ఎవరికైతే వెహికల్ ఉందో వాళ్ళు పాటించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్. దే షుడ్ ఫాలో మాన్యువల్ సిగ్నల్స్ ఆఫ్ ఎ పోలీస్ ఆర్ ఎలక్ట్రానిక్ సిగ్నల్స్. మనం ఇందాక చెప్పుకున్నాము. యూ షుడ్ హ్యావ్ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అదర్ సమ్ పేపర్స్ రిలేటెడ్ టు ద వెహికల్. And you should wear helmet and you should know road signals, and in that especially you should know about zebra crossing importance. Okay. Causes for road accidents. రోడ్ యాక్సిడెంట్ జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ఇక్కడ కొన్ని పాయింట్స్ చూడండి. Over speed and reckless driving is the main cause. Drunk and drive is another cause. సో ఎవరైతే స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటారో, రెక్లెస్గా డ్రైవ్ చేస్తూ ఉంటారో వాళ్ళ వల్ల ప్రమాదాలు జరుగుతాయి. వాళ్ళ వల్ల ఎదుటివారి కుటుంబాలు కూడా నష్టం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి నడపకూడదు. డిస్ట్రాక్షన్ ఆఫ్ ద డ్రైవరు చాలా జాగ్రత్తగా నడపాలి, అప్రమత్తంగా ఉండాలి.
సిగ్నల్ జంపింగ్ లాంటివి చేయకూడదు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిగ్నల్ జంపింగ్? అక్కడ రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు యూ షుడ్ స్టాప్, అంతేగాని సిగ్నల్ జంప్ చేయకూడదు. అక్కడ మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాలి. అవాయిడింగ్ సేఫ్టీ మెజర్స్ అంటే మనం కొన్ని సేఫ్టీ మెజర్స్ వెహికల్ మీద వెళ్తున్నప్పుడు వాడాలి. అంటే హెల్మెట్ పెట్టుకోవడం, అదే కారులో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవడం లాంటివి చేయాలి. అండ్ నాన్ అడెరెన్స్ టు లేన్ డ్రైవింగ్ అండ్ ఓవర్టేకింగ్ ఇన్ ఎ రాంగ్ మేనర్. ఇక్కడ రోడ్ రూల్స్ ఫాలో అవడమే కాకుండా మనం వెళ్తున్న లేన్ డ్రైవింగ్లో కరెక్ట్గా వెళ్తూ ఉండాలి. ఓవర్టేకింగ్ చేసేటప్పుడు మాత్రం రైట్ సైడ్ నుంచి మాత్రమే ఓవర్టేక్ చేయాలి. అంటే మన ముందు వెహికల్ని మనం లెఫ్ట్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు, రైట్ నుంచి మాత్రమే ఓవర్టేక్ చేయాలి. యూజింగ్ మొబైల్ ఫోన్ వైల్ డ్రైవింగ్. ఈ రోజుల్లో చాలామంది మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవ్ చేస్తున్నారు. ఇది చాలా చెడ్డ అలవాటు. దీనివల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి. అంటే ఓవర్ స్పీడ్ వల్ల యాక్సిడెంట్లు జరుగుతాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరుగుతాయి. మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవ్ చేసినా కూడా యాక్సిడెంట్స్ జరుగుతాయి. అండ్ అర్బన్ ఏరియాస్ సంబంధించి డిస్కస్ చేసుకున్నాము. నవ్ కమింగ్ టు ద రూరల్ ఏరియాస్. రూరల్ ఏరియాస్లో ద మెయిన్ ప్రాబ్లమ్ లివింగ్ యానిమల్స్ లైక్ బఫెలోస్, గోడ్స్ ఎక్సెట్రా ఆన్ ద రోడ్స్. చాలామంది కుక్కల్ని కూడా రోడ్ల మీద పెంచుకున్నప్పుడు పెట్ డాగ్స్ అంటాం కదా, వాళ్ళని కూడా రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. అండ్ యూజింగ్ ట్రాక్టర్స్ విత్ కేజీ వీల్స్. సో ఇక్కడ ట్రాక్టర్స్కి చాలా పెద్ద వీల్స్ ఉంటాయి కదా, వాటికి దుమ్ము ధూళితోటి ఆ రోడ్ల మీద వెళ్తున్నప్పుడు, సో ఈ రూరల్ ఏరియాస్లో వన్ ఆఫ్ ద ప్రాబ్లం. అండ్ ప్రొక్లైనర్ లాంటి వెహికల్స్ వల్ల ఏమవుతుందంటే రోడ్డుకి గుంటలు ఏర్పడతాయి. గుంటలు ఆర్ గుంతలు అంటే పాట్ హోల్స్ అంటాం అనమాట ఇంగ్లీష్లో, బికాస్ ఆఫ్ ద ప్రొక్లైనర్. అండ్ మోస్ట్లీ ఇన్ ద విలేజెస్ పైలింగ్ అప్ ఆఫ్ గ్రాస్, డంపింగ్ ఆఫ్ గార్బేజ్, ఇవన్నీ కూడా రోడ్డుకి అటు కానీ ఇటు కానీ వాళ్ళకి నచ్చిన దగ్గర అలా వేస్తూ ఉంటారు. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ ప్రాబ్లం. అండ్ విలేజెస్లో మార్కెట్స్ అంటే సంత అంటాం కదా, వీక్లీ మార్కెట్ అంటాం కదా, అలాంటి సంత టైంలో కూడా వాళ్ళని రోడ్డును ఆక్యుపై చేసుకుంటారు. అలాంటప్పుడు ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది అండ్ ట్రాఫిక్లో యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇందులో ఇంకో పాయింట్ ఏముందంటే రోడ్ల మీద ధాన్యం తాలూకు కుప్పలు కూడా వేస్తూ ఉంటారు. వీ కెన్ కాల్ డ్రైయింగ్ పైల్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఆన్ ద రోడ్స్. సో ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. దీస్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద రోడ్ యాక్సిడెంట్ కాజెస్. అందరూ తెలుసుకోవాల్సిన విషయము. ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏముంటాయంటే సమ్ క్రోసిన్ ట్యాబ్లెట్స్ లాంటివి కానీ, లేదంటే పెయిన్ కిల్లర్స్ ట్యాబ్లెట్స్, అలాగే బ్యాండేజు, ఎక్కడన్నా చిన్న దెబ్బ తగిలితే దానికి ఒక స్టిక్కర్ వేయడం కానీ. సో ఇలా మినిమంగా బ్రీత్ అనలైజర్, ఏ డివైస్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఆల్కహాలిక్ డ్రైవర్స్. అంటే ఇది వాళ్ళు నోట్లో పెట్టి చెక్ చేస్తారు. బ్రీత్ అనలైజర్ అన్నది ఫస్ట్ పిక్. అప్పుడు ఆ వ్యక్తి ఎంత తాగారు లేదంటే తాగలేదా అన్నది అది రీడింగ్ చూపిస్తుంది అనమాట. ఒకవేళ తాగిన వ్యక్తి కూడా ఎంత ఎక్కువ మోతాదులో తాగారు ఆ రీడింగ్ కూడా చూపిస్తుంది. ఒకవేళ తక్కువ తాగితే తక్కువని, ఎక్కువ తాగితే ఎక్కువని కూడా చూపిస్తుంది. అండ్ స్పీడ్ గన్ కెమెరా, ఇది హైవే రోడ్స్లో ఉంటాయమ్మా. అవి మీకు అక్కడక్కడే ఉంటాయి, ప్రతి దగ్గర ఉండవు. అక్కడ స్పీడ్ లిమిట్ బోర్డు ఒకటి పెడతారనమాట. స్పీడ్ లిమిట్ 80 km/h అని, లేదంటే స్పీడ్ లిమిట్ 70 km/h అని బోర్డు పెడతారు. ఆ బోర్డు పెట్టిన దగ్గర ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. అప్పుడు మీరు వెహికల్ వెళ్తున్నప్పుడు మీరు ఆ స్పీడ్ లిమిట్ క్రాస్ చేస్తే ఇమీడియట్గా
అది ఆ ఫోటోని క్యాప్చర్ చేసి ఆ పర్సన్ ఇంటికి, అంటే ఎవరికైతే వెహికల్ ఉంటుందో ఆ పర్సన్ తాలూకా అడ్రస్ ఉంటుందమ్మా బండి నెంబర్ ప్రకారంగా, ఆ ఇంటికి చలన రూపంలో పంపించడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఎయిడ్తో పాటు ఇంకొకటి ఏముండాలన్నది మనకి ఇక్కడ ఒకటి ఇచ్చారు, ట్రామా కేర్ అని చెప్పి. డూ యూ నో దగ్గర? అంటే ఒక వ్యక్తికి మేజర్ యాక్సిడెంట్ కావచ్చు, మైనర్ ఇంజురీస్ కావచ్చు, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఎయిడ్తో పాటు ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళడాన్ని ఏమంటారంటే ట్రామా కేర్ అంటారు. ఓకే, యూ కెన్ కాల్ ఇట్ యాస్ ఏ ట్రామా కేర్. ఇప్పుడు ఎవరికి ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతుంటాయి? జనరల్గా ఇక్కడ మనకి ఇచ్చిన టేబుల్ ప్రకారంగా 25 to 35 ఇయర్స్ ఏజ్ వాళ్ళకి 26% ఆఫ్ యాక్సిడెంట్ జరుగుతాయని ఇచ్చారు. ఓకే, దాంతో పోల్చుకుంటే మిగతాయి మాత్రం 22% ఉంది. అండ్ అదర్స్ తీసుకున్నప్పుడు ఓవరాల్గా 30% ఇచ్చారు. ఇక్కడ మనకి అదర్స్ పక్కన పెడితే 25-35 మధ్య పర్సెంటేజ్ అన్నది ఎక్కువ మంది చనిపోతూ ఉన్నారు. వాట్ ఆర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్? సో ఇక్కడ యాక్సిడెంట్స్ వల్ల చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి. దాన్ని పర్యవసానాలను కూడా అంటారు. అవి ఏంటంటే మే కాజ్ టెంపరీ ఆర్ పర్మనెంట్ ఇంజురీ టు బాడీ. మన పర్సన్కి పర్మనెంట్గా ఇంజూరీ అవ్వచ్చు, లేదంటే టెంపరీగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఒక్కోసారి చనిపోవడం కూడా జరగచ్చు. ఇట్ మే లీడ్ టు డెత్. ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్ విక్టమ్స్ సఫర్స్, ఎస్పెషల్లీ ఆ వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ఆ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సఫర్ అవుతూ ఉంటారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ, అతనికి సేవ చేస్తూ ఇలా. అండ్ ఇట్ మే లీడ్ టు డ్యామేజ్ ఆర్ లాస్ ఆఫ్ ప్రాపర్టీ. ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో తీసుకువెళ్తే అప్పుడు చాలా అమౌంట్ హాస్పిటల్లో పే చేయాల్సి ఉంటుంది. దానివల్ల లాస్ ఆఫ్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. అంటే అప్పటి వరకు సంపాదించిన చాలా అమౌంట్ కూడా హాస్పిటల్ కోసం పే చేయాల్సి వస్తుంది. సో నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ద ట్రాఫిక్ పోలీస్ డ్యూటీస్. ఇన్కల్కేట్స్ అవేర్నెస్ అండ్ రోడ్ యూసేజ్. రోడ్డుని ఎలాగా జాగ్రత్తగా వాడాలి అన్నదాని గురించి, రోడ్డు వినియోగం గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకి పోలీస్. అలాగే ఎవరైనా రాంగ్గా ఉంటే ఫైన్స్ కూడా వేసేది మాత్రం పోలీసే. చలాన్ అది రాసి మనతోటి పేమెంట్ పే చేయించిన వ్యక్తి కూడా ట్రాఫిక్ పోలీసే. అది మీరు హెల్మెట్ పెట్టుకోలేదని, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ అని, లేదంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అని, ఇలాంటివన్నిటినీ కూడా మీ బండిని ఆపి మీతో మీరు సరిగ్గా డ్రైవ్ చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకునే వ్యక్తి ఎవరంటే ట్రాఫిక్ పోలీస్. టు రెగ్యులేట్ ద ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ అన్నది సెకండ్ పాయింట్. అంటే ఎక్కడైనా ట్రాఫిక్ బాగా రద్దీగా ఉంటే సో ఈ విల్ రెగ్యులేట్ దట్. అండ్ మెడికల్ హెల్ప్ డ్యూరింగ్ యాక్సిడెంట్స్. సో రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇక యాక్సిడెంట్స్ గురించి చెప్పాలంటే రోజుకట సుమారుగా 500 మంది వరకు చనిపోతారట రోజు కూడా, ఇండియాలోనే. అది కూడా వరల్డ్ మొత్తం మీద కాదు. అయితే చనిపోయిన వాళ్ళకంట ఇంజురీస్ జరిగిన వాళ్ళు, లేదంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారట ప్రతిరోజు కూడా. చనిపోయిన వాళ్ళ నెంబర్ మాత్రం మనకి ఎంత ఇచ్చారంటే 450 దాటుతుందట ఎవ్రీడే యావరేజ్గా. కానీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్, ఇంజూరీడ్ పర్సన్స్ అన్నది అందులో ఇంక్లూడ్ చేయలేదు. వాళ్ళు ఎక్కువ మంది ఉంటారట, వందల్లో కానీ వేలల్లో కూడా ఉంటారట రోజుకి. అండ్ వాళ్ళు అవేర్నెస్, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే పోలీసే. అండ్ పెనాల్టీస్ అవి కూడా అతనే వేస్తారు. ఎవరైతే లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. సో మ్యాండేటరీ సైన్స్ గురించి తెలుసుకోవాలి, ఇన్ఫర్మేషన్ సైన్స్ గురించి తెలుసుకోవాలి, కాషనరీ సైన్స్ గురించి తెలుసుకోవాలి. ఇందులో మ్యాండేటరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఎక్కడైనా స్టాప్ అనే బోర్డు ఉంటే అక్కడ నుంచి మీరు వెళ్ళకూడదని అర్థం. అలాగే వన్ వే లైన్ అన్నప్పుడు వన్ వే లైనే వెళ్ళాలి. ఆ తర్వాత ఒక దగ్గర పెడెస్ట్రియన్స్ ప్రొహిబిటెడ్ అని ఉంది. అంటే అక్కడ పాదచారులు
అంటే వాకింగ్ చేసే వాళ్ళు వెళ్ళకూడదని అర్థం. పెడెస్ట్రియన్స్ ఆర్ ప్రొహిబిటెడ్. సో ఇలాగా వాటికి ఆన్సర్స్ కూడా కింద ఇవ్వడం జరిగిందమ్మా, ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ సైన్స్ అన్నది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇక్కడ హాస్పిటల్ ఉంది, దగ్గరలో హాస్పిటల్ ఉంది, దగ్గరలో బస్ స్టాప్ ఉంది, దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది, ఇలాంటి విషయాలు ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే ఇన్ఫర్మేషన్ సైన్స్. అండ్ కాషనరీ సైన్స్ మాత్రం కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా పాటించాలి. అంటే ఇక్కడ స్కూల్ జోన్ ఉందని మీకు చూడండి, ఒక పిల్లలు ఇద్దరు వెళ్తున్నట్టుగా ఒక ఫోటో ఉంది. అంటే ఆ స్కూల్ జోన్లోని వెహికల్స్ కంపల్సరీగా స్లోగా వెళ్ళాలి అన్నది రూల్ అనమాట ఆ స్కూల్ జోన్లోని. తర్వాత అక్కడ రైల్వే ట్రాక్ గురించి కూడా ఒక పిక్ ఉంది, రైల్వే క్రాసింగ్, అక్కడ కూడా వెహికల్స్ జాగ్రత్తగా వెళ్ళాలని. నెక్స్ట్ వన్ పెడిస్ట్రియన్ క్రాసింగ్ అనొచ్చు, దాన్ని మనం ఇంకొకటి జీబ్రా క్రాసింగ్ అని కూడా అంటాము. తర్వాత నారో బ్రిడ్జ్ గురించి ఒకటి ఉంది, ఒకటి ఫుట్పాత్, రోడ్ డివైడర్ అండ్ జీబ్రా క్రాసింగ్. ఇక్కడ ఫుట్పాత్ డెఫినేషన్ మీరు ఒక్క లైన్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద పెడిస్ట్రియన్ టు వాక్. ఈ ఒక్క లైన్లోనే మీకు డెఫినేషన్ అంతా అర్థమైంది. సో ఈ ఫుట్పాత్ అంటే ఏంటి అన్న దాని గురించి, ఇది పాదచారులు నడవడానికి ఉన్న ప్రదేశం అని అర్థము. అండ్ రోడ్ డివైడర్ అంటే మీకు తెలిసిన విషయమే, రోడ్ని రెండు రాగా డివైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు పిక్చర్లో కూడా ఉంది, మధ్యలోని సిమెంట్ దిమ్మ కింద కట్టారు, కన్స్ట్రక్షన్ కూడా చేశారు. కొన్ని చోట్ల కన్స్ట్రక్ట్ చేయకుండా ఏం చేస్తారంటే మార్కింగే ఉంటుంది, అదే ఇక్కడ డెఫినేషన్ ఇచ్చారు. ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ విత్ సిమెంట్ బ్లాక్ ఆర్ ఎ డ్రాన్ విత్ పెయింట్ టు సపరేట్ ద రోడ్ ఇంటూ 2 or more పార్ట్స్. ఒక్కోసారి రోడ్లు 2 కింద డివైడ్ చేయొచ్చు, ఒక్కొక్కసారి రోడ్ని 3 కింద కూడా డివైడ్ చేయొచ్చు. సాధారణంగా రోడ్ని 2 కింద డివైడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1 వే ట్రాఫిక్ కింద కూడా యూజ్ చేస్తారు. పెడిస్ట్రియన్స్ ఎక్కడ క్రాస్ చేయాలి అంటే ఒక ఏరియా నుంచి యువతల రోడ్ నుంచి అవతలకి వెళ్ళాలన్నా, అవతల రోడ్ నుంచి ఇక్కడ యువతల రోడ్డుకి రావాలన్నా దాన్ని ఏమంటారంటే రోడ్ క్రాసింగ్ అంటారు. సో అది ఎక్కడ చేయాలంటే జీబ్రా క్రాసింగ్ దగ్గర చేయాలి. ఎందుకు జీబ్రా క్రాసింగ్ దగ్గర చేయాలంటే ఏ వెహికల్ అయినా సరే జీబ్రా క్రాసింగ్ దగ్గర స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఐడెంటిఫికేషన్కి, దీస్ ఆర్ ఆల్టర్నేటివ్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ పెయింటెడ్ ప్యారలల్ టు ద రోడ్. రోడ్డుకి ప్యారలల్గా ఆ నలుపు రంగు లేదంటే తెలుపు రంగుతోటి ఆ స్ట్రైప్స్ లైన్స్ మాత్రం క్లియర్గా డ్రా చేస్తారనమాట. ఇది చూడడానికి ఎలా ఉంటుందంటే జీబ్రా యానిమల్ లా ఉంటుంది అనమాట ఆ లైన్స్. ఎందుకంటే జీబ్రా యానిమల్స్కి 2 కలర్స్ కనబడతాయి, అవి కూడా సేమ్ ఈ జీబ్రా క్రాసింగ్ లాగే ఉంటాయి అనమాట. అందుకే ఆ జంతువు పేరు ఇక్కడ పెట్టారనమాట, జీబ్రా క్రాసింగ్ అని చెప్పి. సో ఇక్కడ కెర్బ్ అంటే రోడ్డుకి ఒక ఎడ్జ్లో ఉండదాన్ని కెర్బ్ అంటారు. మీరు రోడ్డుకి అవతల వైపు వెళ్ళాలనుకుంటున్నారు, ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు, 4 పిక్స్ ఉన్నాయి. ఫస్ట్ పిక్లో ఏముంది, స్టాప్ అట్ ద కెర్బ్ అంటే రోడ్డు అంచున ఒక దగ్గర నుంచున్నాడు. రెండో బొమ్మలో ఏమున్నది, లుక్ టు యువర్ లెఫ్ట్. సెకండ్ వన్, లుక్ టు యువర్ రైట్. అండ్ థర్డ్ వన్, లుక్ టు యువర్ లెఫ్ట్. అండ్ ఫోర్త్ వన్, అగైన్ లుక్ టు యువర్ రైట్. ఇది మీకు క్లియర్గా ఆ బొమ్మ ప్రకారంగా మీకు అర్థమైపోయింది. ఫస్ట్ ఏమో రోడ్డుకి స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాడు, క్రాస్ చేసే ముందు, దాన్ని ఏమంటారంటే రోడ్డు అంచు అనొచ్చు. తర్వాత ముందు ఎటుపక్క చూశాడమ్మా, రైట్ సైడ్ ఒకసారి చూశారు, తర్వాత లెఫ్ట్ సైడ్ చూశారు, మళ్ళీ రైట్ సైడే చూసి ఇక రోడ్డు అంతా క్లియర్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రమే రోడ్డు క్రాస్ చేయాలి అన్నది ఇక్కడ మనకున్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సేఫ్టీ ట్రావెలింగ్, ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద సేఫ్టీగా ట్రావెల్ చేయాలని కొన్ని పాయింట్స్ ఉన్నాయమ్మా, ఇవి ఎగ్జామినేషన్లో రాయాలి. మీరు ఈ పాయింట్సే కాదు, జనరల్గా ఈ లెసన్ ఓన్గా కూడా రాయొచ్చు. డోంట్ ట్రై టు గెట్ ఇన్ ఆర్ అవుట్ ఆఫ్ మూవింగ్ ఆటో, కార్ ఆర్ బస్.
దీనికి సంబంధించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. వెళ్తున్న బస్సులోంచి ఒక వ్యక్తి కిందకి దిగుతున్నారని చెప్పి, దట్ ఈస్ రైట్ అని చెప్పుకున్నామా, రాంగ్ అని చెప్పుకున్నామా? రాంగ్ అని చెప్పుకున్నాము. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఆల్వేస్ గెట్ డౌన్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ ఆన్ టు ద ఫుట్పాత్. మనం ఎప్పుడు కూడా లెఫ్ట్ వైపే నడుస్తూ ఫుట్పాత్ మీద నడవాలి. అండ్ నెవర్ డిస్టర్బ్ ద డ్రైవర్. మనం డ్రైవర్ వెనకాతల కూర్చుంటే లేదా డ్రైవర్తో మనము కూడా వెళ్తూ ఉన్నప్పుడు we should not disturb the driver. Don't travel in an overcrowded areas. అంటే సాధారణంగా ఓవర్ క్రౌడెడ్ ఏరియాస్లో ఏంటంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి దగ్గర కాకుండా కుదిరితే ఆల్టర్నేటివ్ వేలో వెళ్ళడం మంచిది. సీ ద డోర్స్ ఆఫ్ ద వెహికల్స్ ఆర్ ప్రాపర్లీ లాక్డ్. అంటే కార్కి లేదంటే కొన్ని వెహికల్స్కి ఏంటంటే డోర్ సరిగ్గా లాక్ అయిందా లేదా చెక్ చేసుకొని, సో వీ హ్యావ్ టు గో ఫర్దర్. నెవర్ పుట్ యువర్ హెడ్ ఆర్ హ్యాండ్ అవుట్ ఆఫ్ ద విండో. బస్సుల్లోంచి కానీ కారుల్లోంచి కానీ ట్రావెల్ అవుతున్నప్పుడు కొంతమంది చేతులు బయటికి పెడతారు, ఒక్కోసారి తలకాయ బయటికి పెడతారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మేబీ సివియర్గా డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే చనిపోవచ్చు కూడా. అలాంటివి జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. సో అందుకే డోంట్ పుట్ యువర్ హెడ్ ఆర్ హ్యాండ్ అవుట్ ఆఫ్ ద విండో. నెక్స్ట్ వన్, పుట్ ఆన్ యువర్ సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ అన్నది కార్లో వెళ్తున్న వాళ్ళు కంపల్సరీగా పెట్టుకోవాలి, ముందున కూర్చున్న వాళ్ళు. అలాగే వెహికల్ మీద వెళ్తున్న వాళ్ళ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, హెల్మెట్ పెట్టుకోవాలని. మైనర్స్ ఏమో డ్రైవ్ చేయకూడదు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఈస్ వెరీ డేంజరస్. యాక్సిడెంట్లు అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్పీడు, మరొకటి ఏంటంటే కొంతమంది నిద్రమత్తు కూడా వస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు ఎక్కువ అవర్స్ డ్రైవింగ్ చేయడం ఒక రీజన్ అనమాట. సో అందువల్లే నైట్ డ్రైవింగ్ టైంలో ఒక్కొక్కసారి యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ బస్సుకు ఒక 2 డ్రైవర్లు పెట్టాలి. లాంగ్ డ్రైవ్లు ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ నిద్రమత్తు వల్ల యాక్సిడెంట్ జరుగుతాయి. చాలా యాక్సిడెంట్ జరగడానికి కారణం నిద్రమత్తులు కూడా ఒక రీజన్. అండ్ నెక్స్ట్ పాయింట్స్ మీకు అర్థమైన, మీకు తెలిసిన పాయింట్స్ ఈజీగానే ఉంటాయి. మీరు స్కూల్లోని బస్సు క్యూలో ఎక్కుతుంటారు కదమ్మా. సో ఆ పాయింట్ అంటే ఎక్కడైనా బస్ స్టాండ్లో కానీ అలా కూడా మీరు ఒక ప్రాపర్గా ఒకరినొకరు చూసుకోకుండా ఎక్కడం అన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే బస్ దిగిన తర్వాత కూడా బస్ కానీ లేదంటే ఆటో కానీ దిగిన తర్వాత మనం అదే వెహికల్ ముందు నుంచి వెళ్ళకూడదు. ఆ వెహికల్ వెళ్ళిన తర్వాత అప్పుడు రోడ్డు మనం చెప్పుకున్నాం కదా, కర్బ్ డ్రిల్ లాగా ఆలోచించుకొని ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి. ఒక్కసారి మళ్ళీ కర్బ్ డ్రిల్ని మన క్లాస్లో కొంతమంది ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి నా ఎదురుగుంటా, మీకు ఎంతవరకు అర్థమైందో చూద్దాము. అండ్ వాక్ అక్రాస్ ఫ్రమ్ ఎ సేఫ్ పాయింట్, రిమెంబర్ నాట్ టు మిస్ ద కర్బ్ డ్రిల్. ఇప్పుడు చెప్పుకున్న పాయింటే. నెవర్ బోర్డ్ ఆర్ గెట్ డౌన్ ఫ్రమ్ ద మూవింగ్ బస్. ఇందాక మనం ఫస్ట్ పాయింట్ అదే ఇంచుమించుగా అగైన్ రిపీట్ అయింది. ఇక్కడ సేఫ్ సైక్లింగ్ కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి తర్వాత, అవి నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు స్లోగన్స్లోనే స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. చాలామంది లాస్ట్ మూమెంట్లో హర్రీబరీగా స్టార్ట్ అవుతారు, దానివల్ల యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం. ఓవర్ స్పీడ్ ఈస్ ఎ నైఫ్. అది ఒక కత్తి లాంటిదమ్మా, దట్ కట్స్ ద లైఫ్. జీవితాన్నే కట్ చేస్తుంది అనమాట ఓవర్ స్పీడ్. ఫాస్ట్ డ్రైవ్ కుడ్ బి ద లాస్ట్ డ్రైవ్. చాలా సింపుల్ కొటేషన్, చాలా బాగుంది. మీరు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తే మీకు అదే లాస్ట్ డ్రైవ్ అట. చూడండి ఎంత చక్కగా ఈ స్లోగన్ ప్రిపేర్ చేశారు. వెయిట్ ఫర్ ద రెడ్, డోంట్ ఎండ్ అప్ డెడ్. అంటే రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆగండి, రెడ్ సిగ్నల్ ఇచ్చినప్పుడు ముందుకు వెళ్ళిపోతే ఏమవుతుందమ్మా, సో చనిపోతారు, యాక్సిడెంట్ జరగవచ్చు. సో దట్ ఈస్ ద మీనింగ్. వెయిట్ ఫర్ ద రెడ్, డోంట్ ఎండ్ అప్ డెడ్. రోడ్డు మీద ఇంపేషెంట్గా ఉంటే హాస్పిటల్లో పేషెంట్ అవుతారు. దట్ ఈస్ అనదర్ స్లోగన్.
ట్రాఫిక్ రూల్స్ అవి ఎలాంటివి అంటే లైఫ్ టూల్స్ లాంటివి అంటట, లైఫ్ సేవింగ్ టూల్స్. ఇంకా నెక్స్ట్ వన్ సేఫ్ డ్రైవ్ సేవ్ లైఫ్స్. నువ్వు సేఫ్గా డ్రైవ్ చేస్తే నువ్వు సేవ్ అవుతావు, రోడ్డు మీద వెళ్ళిన వాళ్ళు కూడా సేవ్ అవుతారు. సేఫ్ డ్రైవ్ సేవ్ లైఫ్స్. తర్వాత లాస్ట్ వన్ స్టాప్ లుక్ లిజన్ దెన్ క్రాస్. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఫొటోస్ రూపంలో మీరు చూడగలుగుతున్నారు ఇక్కడ. అదే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని చెప్పి. సో ఇది చాలా ఫేమస్ స్లోగన్. మీకు రోడ్డు మీద ఎక్కడ ఎక్కువ ఇదే కనబడుతుంది అనమాట. సో ఇక్కడ స్పీడ్కి సంబంధించినవే రెండు కొటేషన్స్. ఒక స్పీడ్ అన్నది కత్తి లాంటిది, దట్ కట్స్ ద లైఫ్. అలాగే స్పీడ్ థ్రిల్లింగ్గా ఉంటుంది కానీ బట్ కిల్స్. సో ఇవన్నీ కూడా స్లోగన్స్. అలర్ట్ టుడే అలైవ్ టుమారో. ఇది ఒక రకంగా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత అలర్ట్గా ఉంటే మనకి రేపు అన్నది కూడా బాగుంటుంది. ఓకే చిల్డ్రన్, ఇక్కడ హెల్మెట్ ఫుల్ ఫామ్ ఉందమ్మా. ఇక్కడ హెచ్ అంటే హెడ్, ఈ ఇయర్, ఎల్ లిప్స్, ఎం మౌత్, ఈ ఐ, టీ టీత్. పక్కన హిందీలో కూడా ఉన్నాయమ్మా, మీరు చక్కగా అది కూడా నేర్చుకోవచ్చు. సిర్, కాన్, ఓంట్, మూవ్, ఆంక్, దాంత్. ఇక్కడ హెల్మెట్ అనే పదం కంట హెల్మెంట్ అంటే బాగుండేదేమో, ఎందుకంటే ఎన్ అనే వర్డ్ మిస్ అయింది, నోస్. ఒకసారి ఆలోచించండి. కమింగ్ టు ద నెక్స్ట్లో ఏముందంటే రోడ్ సేఫ్టీ వీక్. ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి రోడ్ సేఫ్టీ వీక్ విల్ బి ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. ఇక్కడ కొన్ని పిక్స్ పెట్టడం జరిగింది. అందులో వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ యూ కెన్ సీ దర్. అండ్ అలాగే ఇంకొన్ని పిక్స్ కూడా ఉన్నాయి మైనర్ డ్రైవింగ్ గురించి కానీ, లేదంటే డ్రైవ్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హెల్మెట్ మాత్రం వాడాలి. ఇక్కడ ఎక్కువ ప్రమాదాలకి చనిపోవడంలో కారణం హెల్మెట్ సరిగ్గా యూజ్ చేయకపోవడమే మెయిన్ రీజన్ అనమాట. అండ్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే డ్రైవ్ చేయకూడదు. అండ్ మిగతా విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాము. ఇక్కడ లిప్కి సంబంధించి మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఉన్నాయి. బట్ వీటికి ఆన్సర్స్ కూడా పక్కనే ఇవ్వడం జరిగింది. సో మీతో దీని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన చిన్న వీడియో కూడా పెట్టడం జరిగింది. రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన ఒక చిన్న వీడియో. ఎడ్యుకేషనే కాదు, రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ కూడా తెలుసుకోవాలి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చుతుంది. సో నచ్చింది కాబట్టి మీ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ కొన్ని థంబ్నెయిల్స్ కూడా ఇచ్చాను.
అవి మీ క్లాస్కి సంబంధించినవే కాబట్టి మీరు ఒకసారి ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. అలా వాచ్ చేయడం వల్ల మీకు ప్రతి లెసన్ కూడా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.